హలో గైస్, అందరికి నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేనైతే ప్రీవియస్ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది చూపించాను కదా. సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 days అయితే ఉన్నాను. సో ఫస్ట్ డే బ్లాగ్ నిన్న పోస్ట్ చేసింది. సో ఇది వచ్చేసి సెకండ్ డే బ్లాగ్ అనమాట. మార్నింగ్ ఈ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ లో అయితే అమ్మ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసేసి పెట్టింది. సో ఇంకా ఇడ్లీ తిన్న తర్వాత అండ్ మధ్యాహ్నం లంచ్ లోకి అయితే ఇలాగా చికెన్ కర్రీ అయితే చేసింది. నిన్నైతే నా ఫేవరెట్ అని చెప్పేసి లివర్ కర్రీ అయితే చేసింది కదా. సో ఈ రోజు అయితే సండే అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నాకైతే సాటర్డే తినము అట్లాంటివి ఏమి ఉండదు. ఏదైనా పూజ చేసుకుంటే మాత్రమే తినము. సో ఇంకా సాటర్డే లివర్ చేసి పెట్టింది అండ్ నెక్స్ట్ డే సండే వచ్చేటప్పుడు సండే అయితే చికెన్ కర్రీ చేసి పెట్టింది. ఇంకా లంచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మండే వచ్చేసి బాబుకి స్కూల్ ఉందన్నమాట. సో ఇంకా ఈవినింగ్ టైం కొంచెం ఎర్లీగా 3కి అలా స్టార్ట్ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి అని అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంకా మేమైతే ఈ రోజు లాస్ట్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అందుకని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాము. అత్తయ్య వాళ్ళకి అండ్ మామి వాళ్ళకి అమ్మమ్మకి అందరికి కూడా వెళ్ళొస్తాము అని చెప్పొద్దామని అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు కూడా మామి వాళ్ళ పిల్లలు బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతున్నారా అప్పుడే అని పిల్లల్ని ఎత్తుకొని బాగా అయితే ఆడిపిస్తున్నారు. సో ఇక్కడ వీడియోలో అయితే మా పాపని ఎత్తుకొని ఆడిపిస్తుంది మా మామయ్య వాళ్ళ బాబు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా వారైతే వచ్చేసారు తీసుకెళ్ళడానికి. వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వెళ్ళబోయేటప్పుడు ఈవినింగ్ టైమ్ స్నాక్స్ టైంలో అయితే మాకు ఇలాగా గారెలు చేసి అయితే పెట్టింది చికెన్ కర్రీలోకి. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కొంచెం పనుండి బయటకు అయితే వెళ్తున్నాము. పాపకి ఆధార్ కార్డ్ తీసుకోవాలి అని చెప్పేసి. సో వెళ్తే అక్కడ మాకు వెళ్ళిన చోట పని అయితే అవ్వలేదు. సో ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళి కొత్త ఆధార్ కదా, కొత్త ఆధార్లు అంటే ఎక్కువ శాతం తీయట్లేదు అనమాట. అంటే మీ సేవ లాంటి వాటిలో కూడా ఇప్పుడు ఏదన్నా మారవాలి లేదా లింక్ చేయాలి అన్నా కూడా చేస్తూ ఉంటారు. కానీ కొత్త ఆధార్ అంటే మాత్రం ఆల్మోస్ట్ ఎక్కడో 10 ఆఫీసులు తిరిగితే ఒక్క ఆఫీస్ లో అయితే చేస్తున్నారు. సో ఇంకొక చోటకి వెళ్తే అక్కడ కూడా కుదరలేదు అనమాట. సో మేము అసలు ఇవన్నీ చేసుకునే ముందుగానే ఎందుకనో మా వారికి డౌట్ వస్తుంటుంది లేట్ అవుతుందేమో అని చెప్పేసి. సో అందుకని ముందుగానే పిల్లలకి క్యారేజ్ అయితే కట్టేసేయి, సో ఇంకా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి వెళ్దాము అని అయితే చెప్పారు. అందుకని ముందు బాబు వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి బాబు వాళ్ళకి ఇంకా కొంచెం ఎర్లీగా లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వెళ్ళాము. సో ఇంకా ఆధార్ చేయించుకున్నాము అని చెప్పేసి వెళ్తే అక్కడైతే పని అవ్వలేదు. సో ఇంకా అక్కడ నుండి ఇంకొక చోటకి అయితే తీసుకొని వెళ్ళారు మా వారు. ఏంటబ్బాయి అక్కడికి తీసుకెళ్తున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రోజుల నుండి నేనైతే సివియర్ గా హెడేక్ వస్తుంది, బాగా ఎక్కువగా వస్తుంది అని అయితే అంటున్నాను. సో ఇంకా హెడేక్ కి చూద్దాము అని అయితే ఐ హాస్పిటల్ కి తీసుకెళ్తే సో లైట్ గా సైట్ అయితే ఉంది, ఇంకా స్పెట్స్ అయితే యూజ్ చేయాలి అని చెప్పి స్పెట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఐ చెకప్ చేయించుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసాము. ఇంకా కొన్ని చోట్ల అయితే తిరిగాము ఆధార్ కోసము. సో ఒక 10 days తర్వాత చేస్తామన్నారు. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. సో ఇది ఈ రోజు వీడియో అనమాట.